వైసీపీ ఘోర పరాజయంతో ఇక పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయడానికి టీడీపీ పక్కా స్కెచ్ గీస్తుందని భావించారు. అయితే అసలు వైసీపీని పూర్తిగా పట్టించుకోవడమే మానేసింది తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా ఆ పార్టీని పూర్తిగా లైట్ తీసుకుంటుంది. ఆఖరికి వైసీపీ నేతలు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నా తలుపులు తెరవడం లేదట. ఆ పార్టీ నుంచి పేరున్న నేతను ఒక్కరినంటే ఒక్కరిని చేర్చుకోవడానికి కూడా టీడీపీ ఇష్టపడడం లేదు. అసలు దాని వెనుకున్న స్కెచ్ ఏంటి? చేరికల వ్యవహారాలపై టీడీపీలో చక్రం తిప్పుతుందెవరు? తెలుగుదేశం పార్టీ తిరిగి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో కూడా టీడీపీ కీలకంగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత పార్టీలో ఉండి చంద్రబాబు వెంట నడుస్తూ వచ్చిన సీనియర్లు ఎవరికీ ఈసారి కేబినెట్ బెర్తులు దక్కలేదు. ఎన్నికల ముందు పార్టీ మారి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి వంటి సీనియర్లకు మినహా మంత్రివర్గంలో చోటు లభించలేదు. దాంతో పార్టీ భవిష్యత్తు అవసరాల కోసమే చంద్రబాబు కేబినెట్ మెంబర్స్ ని సెలెక్ట్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. లోకేష్ మార్క్ కేబినెట్ అన్న టాక్ కూడా వినిపించింది. ఈసారి నారా లోకేష్ వంటి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చింది. దాంతో టీడీపీ మరిన్ని కాలాల పాటు ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమైంది. దానికి తగ్గట్టే టీడీపీ సీనియర్లలో కూడా ఎలాంటి అసంతృప్తి కనిపించకపోవడం గమనార్హం. తిరుగులేని మెజారిటీతో కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీలో చేరేందుకు వైసీపీ నేతలు చాలా మంది క్యూలో కనిపిస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాము గేట్లు తెరిస్తే వైసీపీ గల్లంతు కావడం ఖాయమని ఇప్పటికే ప్రకటించారు. ఆ పరిస్థితి నిజంగానే కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పైనుంచి కింద స్థాయి వరకు వైసీపీ నేతలు టీడీపీ జనసేనలో చేరడానికి రాయబారాలు నడుపుతున్నారు. అయితే గతంలోలా టీడీపీ తలుపులు వారికి తెరుచుకునే పరిస్థితి లేదంటున్నారు. రెండు 2014 నుంచి 2019 మధ్యలో అనేక మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్న చంద్రబాబు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వంటి వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఆ వలస నేతలతో కొన్ని చోట్ల వైసీపీ వారి డామినేషన్ పెరిగి టీడీపీ నేతలు డమ్మీలుగా మిగిలిపోవలసి వచ్చిందంటారు. అది కూడా అప్పటి ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఒక కారణంగా చెబుతారు. ఈసారి కూడా అలాగే అవుతుందని అనుకున్నా టీడీపీలో చేరికలకు పెద్ద బ్రేకే పడినట్టు కనిపిస్తోంది. నారా లోకేష్ ఆ వలసలతో ప్రయోజనం లేదని భావిస్తున్నారట. 2014-19తో పోలిస్తే నారా లోకేష్లో రాజకీయ పరిపక్వత స్పష్టంగా కనిపిస్తోంది. అటు మాట తీరు, ఇటు రాజకీయ వ్యూహాల్లో కూడా రాటు తేలారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి పాలైన ఆయన దాని నుంచి చాలా పాఠాలే నేర్చుకున్నారు. ఆనాడు ఆయన కొంత అనుభవరాహిత్యంతో వైసీపీ నేతల విమర్శలకు గురయ్యారు. మాజీ మంత్రి రోజా వంటి వారు పప్పు అంటూ ఆయనపై చెలరేగిపోయారు. 5 ఏళ్లు ప్రతిపక్ష పాత్ర లోకేష్ను అసలు శిశులు నారావారి వారసుడిగా నిలబెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యువగలం పాదయాత్ర లోకేష్లో పొలిటికల్ పరిణితిని పెంచింది. అందుకే లోకేష్ మంత్రిగా కీలకంగా ఉన్నా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. పూర్తిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ ఆయన బయటకు అనవసర కామెంట్స్ చేయడం లేదు. ప్రజా సమస్యల మీద దృష్టి పెడుతున్నారు. మంగళగిరిలో ఉంటే ఉదయాన్నే తన నివాసం వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి మార్గాలు వెంటనే వెతుకుతున్నారు. దాంతో లోకేష్ ప్రజా దర్బార్కి మంచి స్పందన లభిస్తోంది.
అలాగే శాఖాపరంగా పట్టుని పెంచుకుంటున్నారు. అంతేకాకుండా ఆయన టీడీపీ సంస్థాగత నిర్మాణంపై పూర్తిగా దృష్టి పెడుతున్నారు. వైసీపీ హయాంలో పార్టీలో కేడర్ ఇబ్బంది పడింది. అటువంటి వారి వివరాలు అన్నీ సేకరించిన ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కేడర్ని వేధించిన వారిని ఆయన అసలు వదలడం లేదు. కేడర్ని కాపాడుకుంటూ వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతున్నారు. ఇక టీడీపీలోకి వస్తామని చెబుతున్న నాయకులను ఎక్కడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట. ఎంతటి బడా లీడర్ అయినా టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వచ్చి చేరుతామంటే వద్దు అని చెప్పేస్తున్నారట. పార్టీలు చేరే ఉద్దేశంలో అపాయింట్మెంట్లు అడుగుతున్న వారిని కూడా కలవడానికి ఇష్టపడడం లేదట. 2029 నాటికి టీడీపీ యూత్ బ్రాండ్ వేసే ఆలోచనలో ఉన్నారట ఆయన. టీడీపీ క్యాడర్ నుంచి అలాంటి లీడర్షిప్ని డెవలప్ చేయాలని చూస్తున్నారట. దాంతో టీడీపీకి ఫిరాయింపు నేతలతో ఇక పని లేదన్నట్టే వ్యవహారం కనిపిస్తోంది. మొత్తం మీద పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పార్టీకి మైనస్గా కనిపించిన లోకేష్ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ చక్రం తిప్పుతుండడంతో తెలుగు తమ్ముళ్లు తెగ హ్యాపీ అయిపోతున్నారు.